ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా చక్కగా ప్రతిరోజు దేవుడు నడిపిస్తూ ఉన్నారు కదండి మనల్ని. ఎన్నో విషయాలను దేవుని ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మన జీవితాల్లో మనం ఎలా ఉండాలి, ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితాల్లో ఎలాంటి మెలకులు కలిగి ఉండాలో అనుదినం దేవుడు మనకు నేర్పిస్తూ చక్కగా మన జీవితాలను ఆయన లీడ్ చేస్తూ ఉంటారు. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా మరో అద్భుతమైన ప్రత్యేకమైన మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించనే ఉన్నారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు ప్రభువు చేసే దేవుడై ఉన్నారండి. ఆమె మనం అనుకుంటూ ఉంటాం మన జీవితం ఇంతే, ఎప్పుడు ఇదే శాపము, లేకపోతే ఇదే శ్రమ, ఇదే కష్టము. ఒకప్పుడు నా జీవితం బాగుంది, ఒకప్పుడు నా ప్రయాణం చాలా చక్కగా సాఫీగా వెళ్ళిపోయింది. నేను ఏదైతే సంపాదించానో, ఏదైతే నా జీవితంలో మరి నేను ఒక ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన స్టేటస్లో ఉన్న వ్యక్తిని ఈ రోజున మొత్తం దిగజారిపోయింది నా జీవితం ఏంటి అని అనుకుంటూ ఉన్నారా? ఒకప్పుడు బాగా మరి మంచి జీవితాన్ని ఒకరికి పెట్టేటట్లుగా ఉంది, కానీ ఇప్పుడు అనేకుల దగ్గర మరి చేయి చాపే స్థితిలో ఉన్నారు కదండి. అలాంటి పరిస్థితులు జీవితంలో మరి ఎంతగానో వేదన పడుతూ ఉండొచ్చు కదా. చాలా పరిస్థితులు అలా ఎంతో మందిని కొదిపి వేస్తున్నాయండి. కానీ చూడండి, దేవుడు గొప్పవాడు. పరిస్థితులు ఒక్కొక్కసారి మనకు అనుకూలంగా ఉండొచ్చు, అనుకూలంగా లేకపోవచ్చు కదండి. శ్రమలు, అలలు లాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇబ్బందులు, కష్టాలు వచ్చినట్లే వచ్చి వాటంతటా వెళ్ళిపోతాయి. కానీ దేవుడు మాత్రం స్థిరము కలిగిన దేవుడై ఉన్నారు. ఆయన అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఇదిగో ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. మనము ఊహించని గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేసే దేవుడై ఉన్నారండి. ఆమేన్. యోబు తన జీవితంలో తన జీవితంలో ఏదైతే అనుభవించాడో అవన్నీ కూడా ఒకానొక సమయంలో అంతా కోల్పోయాడు. అన్నీ ఉన్నప్పుడు యథార్థంగా జీవించాడు, నీతిగా జీవించాడు, దేవునికి ఇష్టంగా జీవించాడు. ఏమీ లేనప్పుడు, అంటే అన్ని కోల్పోయినప్పుడు కూడా అదే నీతి కలిగిన జీవితం, అదే యథార్థత కలిగిన జీవితం, అదే నమ్మకమైన జీవితంతో బ్రతికాడు. ఉన్నా లేకున్నా పరిస్థితులు ఏమైనప్పటికీ స్థిరము కలిగిన దేవుని, స్థిరత్వము కలిగిన జీవితంతో దేవుని ఆశ్రయిస్తూ అప్పుడు కూడా ప్రభుని మహిమపరిచాడు. ఉన్నా లేకున్నా మనం ప్రభుని స్తుతించే వారిగా ఉండాలి. యోబు తన జీవితంలో ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ, ప్రతి విషయంలో స్తుతించాడండి. మనము కూడా అలాగా ఉన్నప్పుడు మనము ఊహించని గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో ఆయన చేసే దేవుడై ఉన్నారు. యోబు తన జీవితంలో ఎంతైతే కోల్పోయాడో అంతకంటే రెండింతల ఆశీర్వాదాలను తన జీవితంలో చూసి ఉన్నారండి. ఆమేన్. అందుకనే మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభుని ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. మనం నిలకడగా ఉండాలి. మన దేవుడు చక్కని రీతిలో ఆయన మాట స్థిరత్వం, ఆయన ప్రేమ స్థిరత్వం ఎప్పుడు కూడా అలాగనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన మాట అలానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన కార్యాలు ఉన్నతమైన కార్యాలుగా ఉంటాయి. మనమే మన జీవితంలో అటు ఇటుగా ఉంటూ ఉంటాం. కొద్దిసేపు దేవుని పైన ఆశ్రయిస్తాం, దాని తర్వాత అన్ని కోల్పోయినప్పుడు దేవుణ్ణి అవమానపరిచే వారిగా మనం ఉంటూ ఉంటాం. లేదండి, ఎన్ని ఉన్నా లేకున్నా ప్రతి పరిస్థితిలో మనం దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఊహించని గొప్ప కార్యాలు, నా జీవితం ఇంతే అయిపోయింది, ఒకప్పుడు బాగున్నాను ఇప్పుడు లేదు అనే మాట లేదండి. దేవుడు ఖచ్చితంగా మనం ఊహించని గొప్ప కార్యాలు ఆయన మన జీవితంలో చేసే దేవుడై ఉన్నారు. అందరి కళ్ళ ఎదుట ప్రభు మనల్ని ఆశ్చర్యకరంగా ఉంచబోతూ ఉన్నారు. దేవుడిని నమ్మిన వారిని, ఆయన ఆశ్రయించిన వారిని ఎన్నడూ కూడా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. కొన్ని శ్రమలు మనకు అన్ని విషయాలు నేర్పించడానికి, దేవుడు ఎంతటి గొప్పవారు, ఆయన మహిమను చూడడానికి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ధైర్యంగా ఉండండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభుని స్తుతించండి, ప్రభుని ఆశ్రయిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ఆయన గొప్ప కార్యాలను చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విషయంలో ఓపిక కలిగి ఉందాం. ప్రార్థిద్దాం. ప్రార్థన.
అద్భుతమైన దేవుడవై ఉన్నావయ్యా. చాలా చక్కగా ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం అయ్యా. ఊహించని గొప్ప కార్యాలు మా ఎడల చేసే దేవుడవై ఉన్నావు. నిజమే, మా జీవితంలో ప్రభా ఇదిగోండి, మా జీవితం గురించి మేము కొద్దిగానే ఆలోచిస్తాం, కానీ మా జీవితంలో నీవు మా గురించి ఉన్నతంగా ఆలోచించే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో నీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. యోబు అన్ని ఉన్నప్పుడు, అన్ని కోల్పోయినప్పుడు ఒకే రీతిగా మిమ్మల్ని స్తుతించారయ్యా. అలాంటి జీవితం మాకు దయచేయండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న స్తుతించే వారిగా, నీ మహిమను చూచే వారిగా మీ ముందుము గాక. కష్టం రాగానే, ఇబ్బంది రాగానే, ఇరుకు రాగానే, శోధన రాగానే వదిలిపెట్టి బ్రతికే జీవితం మాకు వద్దయ్యా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరితో ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతూ బలపరుస్తున్నందుకు స్తోత్రం. అందరి జీవితాల్లో ఊహించని గొప్ప కార్యాలు జరుగును గాక. యేసు నామములో విధేయత కలిగి ప్రభా ఇదిగోండి, మీరంటే విశ్వాసము, ప్రభా ఇదిగోండి, యథార్థత కలిగిన, నీతి కలిగిన జీవితాలతో మీ నామాన్ని మేము మహిమపరచుతాము గాక. సహాయం చేయండి. సహనాన్ని దయచేయండి, ఓపికను దయచేయండి. పరిస్థితులను బట్టి అయా పరిస్థితులను చూస్తూ ఉండకూడదు, మిమ్మల్ని చూస్తూ, మిమ్మల్ని ఆశ్రయిస్తూ ముందుకు సాగట కృప చూపించండి. ప్రాముఖ్యంగా మా ప్రియులు ఈరోజు చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడే ఉందురు గాక. క్షేమం కలుగును గాక, నెమ్మది కలుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక. ప్రాముఖ్యంగా ఎంతమంది అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.